ఈ వీడియో నేను చాలా సింపుల్గా పెడదాం అనుకుంటున్నా బికాజ్ ఐ వాంట్ యూ గైస్ టు టేక్ యాక్షన్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. అండ్ ఆ లైఫ్ చేంజ్ చేయడానికి మీరు పెద్ద పెద్ద థింగ్స్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కన్సిస్టెంట్గా స్మాల్ స్టెప్స్ మీరు ప్రతిరోజు తీసుకుంటే మీ కాన్ఫిడెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి బిల్డ్ అవుతుంది. దెన్ యూ కెన్ ఈజీలీ చేంజ్ యువర్ లైఫ్. యూ కెన్ గెట్ సక్సెస్ సో కంఫర్టబుల్లీ, ఎలాంటి కష్టం లేకుండా, బికాస్ యూ ఆర్ టేకింగ్ యాక్షన్ ఎవ్రీ సింగిల్ డే. ఇప్పుడు ఆ చిన్న చిన్న థింగ్స్ అని చెప్పినా కదా, అవేంటో మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాం సో దట్ మీకు అర్థమవుతుంది. నెంబర్ 1, వేకింగ్ అప్ ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ మీరు 3 o'clock కానీ 4 o'clock కానీ మీరు లేవడానికి ట్రై చేయండి, లేవండి కూడా. 3 AM అంటే 3 AM లేవచ్చు, ఏం కాదు. మీరు ఎవ్రీడే లైక్ మేబీ 9:30 10 PM పడుకోండి సో దట్ యూ కెన్ వేకప్ 3 AM. లేచిన తర్వాత ఏం చేయాలంటే లైక్ యూ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్. మేబీ మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తే యూ జస్ట్ గో ఫర్ ఎ వాక్, యూ జస్ట్ స్టార్ట్ రీడింగ్ ఎ న్యూ బుక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ మీరు ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ లేస్తే మీకు చాలా చాలా స్పేస్ ఉంటుంది మీ లైఫ్లో. అంటే ఒక డేలో మీకు 24 hours ఉంటాయి. మీరు మార్నింగ్ 10 o'clock 11 o'clock లేకపోతే 8 7 లేచి డైరెక్ట్ జాబ్కి వెళ్ళిపోతే మీకు అసలు మీ లైఫ్లో అసలు ఏం చేస్తున్నారు మీకు క్లారిటీ అనేది మీకు ఉండదు, ఒక గ్రోత్ అనేది మీ లైఫ్లో ఉంటుంది. బట్ అదే మీరు ఎర్లీ మార్నింగ్ మీరు లేస్తే మీకు కొంచెం రూమ్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 o'clock ఆఫీస్కి వెళ్తారు, 10 o'clock కాలేజ్కి వెళ్తారు, లేకపోతే 8 o'clock కాలేజ్కి వెళ్తారు. మీరు 3కి లేచిరు అనుకోండి, జస్ట్ ఇమాజిన్ యూ హ్యావ్ 2 hours ఆర్ మేబీ 3 hours ఆఫ్ టైమ్ బిఫోర్ యూ గెటింగ్ రెడీ ఫర్ యువర్ జాబ్ ఆర్ కాలేజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. యూ హ్యావ్ 2 hours ఆర్ 3 hours ఆఫ్ ఫ్రీ టైం. ఆ టైంలో మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, మీ ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఉండరు, మీకు ఎక్కువ నాయిస్ ఉండదు, మీ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. యూ కెన్ లెర్న్ సంథింగ్, యూ కెన్ ఫైండ్ యువర్ సెల్ఫ్. మీరు ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు లేవండి 3 o'clock, ప్రతిరోజు లేవండి సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. నేను ఏం చేయాలి, ఏం చేస్తే నేను గ్రో అవుతా అనేది మీకు థాట్ వస్తుంది. అండ్ నెంబర్ 2, స్టాప్ చెకింగ్ యువర్ మొబైల్ ఫోన్ ఎర్లీ మార్నింగ్. సో మీరు 3 o'clock లేవమంటున్నారు, 3 o'clock లేవగానే మీరు మొబైల్ చూడకండి. మొబైల్ చూసారంటే మళ్ళీ మీరు టైం వేస్ట్ చేస్తారు. సో అది కూడా ఒక డిసిప్లిన్, దట్స్ అ స్మాల్ హ్యాబిట్. సో మీరు లేస్తారు కదా 3 AM, ఫోన్ని పక్కన పెట్టేసాను, ఫోన్ చూడొద్దు. మీరు ఐదర్ బుక్ చదువుతారా, వాక్కి వెళ్తారా, జాగింగ్కి వెళ్తారా, లేకపోతే ఏదన్నా ఏదైనా మీ ఇంట్లోనే వర్కౌట్ చేస్తారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మేబీ లైక్ ఈరోజు ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటారా, ఏదైనా సరే మీరు చేయాలి. ఓకే, మీరు ఏదైనా నేర్చుకుందాం అనుకుంటే మీరు యూజ్ చేయొచ్చు ఫోన్, నేర్చుకోవడానికి మాత్రమే, టైంపాస్కి కాదు. ఓకే. అండ్ నెంబర్ 3, మీరు ఒకవేళ కంటెంట్ క్రియేటర్ అయితే కన్సిస్టెంట్గా మీరు కంటెంట్ అనేది అప్లోడ్ చేయాలి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ లైక్ డూయింగ్, నాకు చేయాలని లేదు, నాకు మూడ్ బాగాలేదు, లేజీగా ఉంది, ఏమైనా సరే మీరు కంటెంట్ క్రియేట్ చేయాలి. ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, మీకు బుక్ చదవాలని ఉందా, లేకపోతే జిమ్కి వెళ్ళాలని ఉందా, వాట్ ఎవర్ యు ఆర్ ఫోకసింగ్, మీకు చేయాలని ఉన్నా లేకున్నా మీరు కంపల్సరీ చేయాలి. దట్ ఈస్ ద స్మాల్ హ్యాబిట్ యూ షుడ్ ఇంప్రూవ్. యూ షుడ్ పుష్ యువర్ సెల్ఫ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు నన్నే అబ్జర్వ్ చేస్తే నేను డైలీ బ్లాగ్స్ చేస్తున్నా. ఇట్స్ ఆల్మోస్ట్ 27 days 28th డేనో ఈరోజు. స్టిల్ ఐఎమ్ పుషింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ మేకింగ్ దిస్ డైలీ బ్లాగ్స్ ఎవ్రీ సింగిల్ డే. సో ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ ఏదో ఇప్పుడు స్టార్ట్ చేసిన ఎగ్జైట్మెంట్తో 1 week చేస్తా, 2 days చేస్తా, 10 days చేస్తా కాదు. కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్ మనం చేయాలి. దెన్ ఓన్లీ యూ విల్ సీ సక్సెస్. ఓకే. డోంట్ ఫర్గెట్ దట్ మిస్టర్ బీస్ట్ క్రియేటెడ్ 455+ videos బిఫోర్ గోయింగ్ వైరల్. 455 వీడియోలు పట్టింది ఆయనకు ఫెయిల్ అవ్వడానికి, సక్సెస్ చూడడానికి. అర్థమైందా? సో మీరు ఒకవేళ కంటెంట్ క్రియేటర్ అయినా, లేకపోతే ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకుంటున్నా, ఏదైనా సరే వెంటనే గివప్ ఇవ్వకండి. ఓకే, వెంటనే ఏదో ఎగ్జైట్మెంట్లో స్టార్ట్ చేసి గివప్ ఇవ్వకండి. ఓకే, ఇట్ విల్ టేక్ ఫర్ సమ్ టైమ్ ఫర్ యూ టు బికమ్ సక్సెస్ఫుల్. సో టేక్ దట్ స్మాల్ బేబీ స్టెప్స్. అండ్ నెంబర్ 4, స్టార్ట్ రీడింగ్ భగవద్గీత. ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హూ లైక్స్ భగవద్గీత, మీకు ఒకవేళ ఖురాన్ కావచ్చు, లేకపోతే బైబిల్ కావచ్చు, మీరు ఏ పర్సన్ అయితే ఆ బుక్ మీరు చదవండి. బికాస్ ఇఫ్ యూ లెర్న్ ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత, యూ విల్ అండర్స్టాండ్ అబౌట్ సక్సెస్, యూ విల్ అండర్స్టాండ్ అబౌట్ ఫెయిల్యూర్, యూ విల్ అండర్స్టాండ్ అబౌట్ హౌ టు లివ్. అసలు మనం ఎలా ఉండాలి, ఫ్యామిలీతో ఎలా ఉండాలి, మన గోల్స్ మీద ఎలా ఫోకస్ చేయాలి, మీకు చాలా నేర్చుకుంటారు భగవద్గీతతో నుంచి. సో అందుకే మీరు చదవడం స్టార్ట్ చేయండి. మీకు ఒకవేళ చదవడం ఇష్టం లేదా, హాట్స్టార్లో మహాభారతం ఉంటుంది, అది చూడండి. డైలీ ఒక ఎపిసోడ్ చూడండి, కానీ కంపల్సరీ చూడండి. ఓకే, ఈ సింపుల్ థింగ్స్ మీరు ఫాలో అవ్వడం వల్ల ఎవ్రీ సింగిల్ డే మీరు ఫాలో అవుతే డెఫినెట్లీ చెప్తున్నా యూ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక స్కిల్ నేర్చుకోండి. మీరు ఎంతసేపు మీరు జాబ్ చేసుకుంటుంటే మీ లైఫ్ ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. ఇక్కడ నేను ఎలాంటి ప్రమోషన్ చేయట్లేదు, నా బిజినెస్ ప్రమోషన్ చేయట్లేదు, మిమ్మల్ని నేను చేసే బిజినెస్ స్టార్ట్ చేయమన్నట్లే ఏం చెప్పట్లేదు. ఇది ఒక రాకెట్ వీడియో, మీకు జెన్యున్గా మీకు ఒక ఒక పాత్ చూపిద్దామని అంతే, ఒక కైండ్ ఆఫ్ ఒక పుష్ ఇద్దామని. అంతకుమించి నేను ఏం చేయాలని అనుకోవట్లేదు, ఏం ప్రమోట్ చేస్తలేను దీంట్లో. దిస్ ఈజ్ కంప్లీట్లీ వర్డ్స్ కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. ఓకే, సో బికాజ్ ఐ వాంట్ యూ గైస్ టు బికమ్ సక్సెస్ఫుల్. మీరు అందరు యూట్యూబర్లను చూస్తారు, అందరు వీడియోలు చూస్తారు, అందరూ మనీ ఎర్న్ చేస్తుంటే మీరు మాత్రం యూట్యూబ్ చూసుకుంటా వీడియోలు చూసుకుంటూ ఉండిపోతారు. వై లైక్ దట్? యూ గైస్ ఆల్సో షుడ్ మేక్ మనీ ఆన్లైన్, right? You guys also should have that personal brand, making money from different sources. You guys also should fulfill your dreams and goals, correct? Yeah. So ఎర్లీ మార్నింగ్ లేవండి, ఫోన్ పక్కన పెట్టండి, ఏదో ఒక మంచి మీకు మీరు టైం ఇచ్చి లైక్ సంథింగ్, డూ సంథింగ్ ఎర్లీ మార్నింగ్. ఓకే. నెంబర్ 4, స్టార్ట్ రీడింగ్ ఆర్ వాచింగ్ భగవద్గీత ఆర్ మహాభారతం. And finally, number 5, start learning or acquiring a new skill, new high income skill, so that you can change your life. So that is it guys. నేను ఇంతకన్నా ఈ వీడియోలో ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఇది సింపుల్ రాకెట్ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నా. జస్ట్ మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. ఇఫ్ దిస్ హెల్ప్డ్ యూ టు స్టే మోటివేటెడ్, టు స్టే డిసిప్లిన్, టు స్టార్ట్ సంథింగ్ డిఫరెంట్. ఎర్లీ మార్నింగ్ మీరు లేద్దాం అనుకుంటున్నారా లేదా, ఏదన్నా మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐల్ సీ యూ ఇన్ tomorrow's vlog. లాస్ట్ బోనస్ టిప్ లాంటిది మీకు ఇది, స్టాప్ యువర్ క్రేవింగ్స్. అంటే ఫుడ్ క్రేవింగ్స్ బేసికల్లీ. నార్మల్లీ చాలామందికి ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, నాకు కూడా. ఎలా అంటే లైక్ ఏ టైంలో పడితే ఆ టైంలో ఫుడ్ ఆర్డర్ చేయడము, ఏది పడితే అది తినడము. డోంట్ ట్రీట్ యువర్ బాడీ లైక్ దట్. ఓకే, ట్రీట్ యువర్ బాడీ లైక్ ఎ రియలీ గుడ్ మెషిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్రోల్ బండిలో ఇష్టం ఉన్నట్టు అంటే కిరోసిన్, డీజిల్, పెట్రోల్ అన్నీ కలిపి పోస్తారు, ఏది పడుతుంది పోస్తూనే ఉంటారు, పోయారు కదా. యూ విల్ బీ యూజింగ్ ఓన్లీ పెట్రోల్ బికాస్ ద ఇంజన్ విల్ డెస్ట్రాయ్. సో సేమ్ ఇన్ దాట్ వే, హౌ యూ ట్రీట్ యువర్ బాడీ విల్ రిఫ్లెక్ట్ యువర్ లైఫ్. ఓకే, సో మీ బాడీని మీరు ఎంత మంచిగా చూసుకుంటే మీకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. జస్ట్ ఇమాజిన్, మీరు ఒక ఫిట్ పర్సన్ అని అనుకోండి, జిమ్కి వెళ్ళి మీరు ఫిట్గా ఉన్నారనుకోండి, మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ అదే మీరు లడ్డు ఉండి ఫ్యాట్గా అన్ఈవెన్గా ఉంటే మీకు ఎంత కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారు మీరు. అంటే ఎవరి ముంగల నిల్చోలేరు, ఎవరితో మాట్లాడడానికి ఇబ్బంది పడతారు, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో నా అపీరియన్స్ గురించి అని. యూ లూజ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో స్టాప్ యువర్ క్రేవింగ్స్ అండ్ బిల్డ్ యువర్ బాడీ. ఓకే, ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ యువర్ సక్సెస్ జర్నీ. మీ బాడీ మీకు చాలా హెల్ప్ చేస్తుంది మీ సక్సెస్ఫుల్ కావడానికి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ దిస్. కంట్రోలింగ్ క్రేవింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు కంట్రోలింగ్ యువర్ లైఫ్.